దుశ్శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. ఇక ఎన్నాళ్ళ నుంచి అయితే కన్నీరు కాచి ఉన్నారు, మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బేతల్ డబల్ చర్చిలో తన మహిమను, తన శక్తిని, తన ప్రభావాన్ని ఆయన చూపించబోతున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఈ రోజు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతుంది. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్. మీకు అద్భుతం జరుగుతుంది. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్. దేవుడు మీ విషయంలో మార్గాలు సరళం చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్. వాగిపోయిన పనులన్నీ కూడా జరగబోతున్నాయి. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆ రిసీవ్ అని చెప్పండి. రెండో ప్రోత్సాహకు రాసుకోండి. సుదీర్ఘకాలంగా నిన్ను వెంటాడుతున్న సమస్యలు తక్షణమే తొలగిపోతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా ఐ రిసీవ్. సుదీర్ఘకాలంగా నిన్ను వెంటాడుతున్న సమస్యలు తక్షణమే నిన్ను తొలగిపోతున్నాయి. మీలో చాలామందిని సుదీర్ఘకాలం పాటు కొన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. రోగం వెంటాడుతుంది, లేక కుటుంబంలో గొడవలు, తగాదాలు, చేతబడి, అప్పులు, సమస్యలు, సంకటాలు, ఏదైనా సమస్య నీకు సుదీర్ఘకాలంగా ఉందా? చాలా కాలంగా నువ్వు పోరాటం చేస్తున్నావా? నువ్వు చేయలేక చేతులు ఎత్తేసి ఇక దేవుడు నాకేం చేశాడు, నేను సంఘానికి వెళ్ళాను, నేను ప్రార్థన చేయించుకున్నాను, నేను ఈ మీటింగ్ వెళ్ళాను, ఆ మీటింగ్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ జరగలేదు, దేవుడు నాకేం చేయలేదు, నాకేం కాలేదని నిరుత్సాహంలో ఉన్నావా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఏదైతే సుదీర్ఘకాలంగా నీకు సమస్యలు ఉన్నాయో ఇక ఈ సమస్యలన్నీ ఈరోజు తక్షణమే తొలగిపోతున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో కాలిపోబోతున్నాయి. ఇక ఆ సమస్యని నీకు సాక్ష్యంగా మారబోతుంది. ఆ సంకటమే అద్భుతమైన సాక్ష్యంగా దేవుడు మలచబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సే హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయము 10 నుంచి 11వ వచనం చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. విశ్రాంతి నాన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఆ రోజుల్లో ప్రతి శనివారం నాడు యూదులు సమాజ మందిరంలో గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ప్రతి సండే చర్చిలో గ్యాదర్ అవుతున్నాము. గ్యాదర్ అయినప్పుడు, కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన సంచారం చేస్తారు. ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడైతే నా నామంలో 2-3 కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు. ఈ సంఘంలో ఆయన సంచారం చేస్తాడు. ఆయన బోధించడానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీకి ఒక సమస్య ఉంది. ఈ సమస్య 1 రోజు, 2 రోజులు, 1 వారం, 2 వారాలు కాదండి, 18 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. సంఘం అనేది పరిష్కార కేంద్రంగా ఉండాలి. సంఘం అనేది స్వస్థ కేంద్రంగాను, విడుదల కేంద్రంగాను, సమస్యల నుంచి విడిపించే కేంద్రంగాను, దేవుని మహిమ క్షేత్రంగాను సంఘం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు సరంగా ఒక స్త్రీని చూశాడు. ఈ స్త్రీ ఏంటంటే 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉంది. అయితే ఆ స్త్రీకి ఉన్న సమస్య ఏంటో ఆ స్త్రీకి తెలుసు, కుటుంబ సమస్యలకు తెలుసు, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నీ సమస్య వెనుక ఏ దుశ్శక్తులు పనిచేస్తున్నాయో, ఏ మంత్రశక్తి పనిచేస్తుందో, ఏ చెదవ శక్తి పనిచేస్తుందో, ఏ దయ్యాలు పనిచేస్తున్నాయో కేవలం ఎవరికైతే పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయో వారికి మాత్రమే తెలుసండి. యేసుక్రీస్తు వారు చూడంగానే, ఆ స్త్రీని చూడంగానే వెంటనే ఆత్మలో గ్రహించేశాడు. ఈ స్త్రీకి వ్యతిరేకంగా ఏం జరిగిందంటే చేతబడి జరిగింది. ఇవన్నీ విషయాలు బైబిల్లో ప్రస్తావన లేదు. కానీ ఆత్మలో చెక్ చేసినప్పుడు బయలుపరిచే దయ్యం ఉంది. ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చినటువంటి దయ్యం అంటే చేతబడి దయ్యం.
ఈ స్త్రీకి వ్యతిరేకంగా ఈ శత్రువులు చేతబడి చేశారు. చేసిన తర్వాత ఆ దయ్యం వచ్చేసి ఈమెను పట్టేసింది. 18 ఏళ్ల నుంచి ఆ దయ్యం పట్టేసరికి ఏ సమస్య వచ్చిందంటే నడుము వంగిపోతూ స్ఫూర్తిగా వంగిపోయి ఎంత మాత్రమును ఆమె చక్కగా స్ట్రైట్గా నిలబడలేకపోయింది. వినండి, మీ సమస్య వెనుక కొన్ని దురాత్మలు పనిచేస్తాయి. ఆ విషయం మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సమస్య అనేది మీకు కనిపిస్తుంది. ఒక సమస్య లేక అప్పు లేక సంకటం రోగం అనేది భౌతిక లోకంలో నీ కళ్ళతో చూస్తావు, నీ చెవులతో చూస్తావు. కానీ నువ్వు తెలుసుకో విషయం ఏంటంటే ఆత్మలోకంలో నీ సమస్యల వెనుక కొన్ని దుష్టాత్మలు పనిచేస్తాయి. ఆ దుష్టాత్మలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని కుటుంబ దురాత్మలు, కొన్ని మంత్రపు దురాత్మలు, కొన్ని మధ్యలో వచ్చే దురాత్మలు, కొన్ని ప్రత్యేకంగా సాతాను నియమించే దురాత్మలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారి స్త్రీ చూడంగానే ఈ స్త్రీ వెనుక బయటపరిచే దయ్యం ఉంది, చేతబడి దురాత్మ ఉంది. ఈ స్త్రీ అనేక వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎన్నో మెడిసిన్స్ వాడింది, ఎంత చేసినా కానీ అది ఏమీ కాలేదు. ఎందుకంటే ఎక్కడైతే దురాత్మలు రంగ ప్రవేశం చేస్తాయో, ఎక్కడైతే అవి జోక్యం చేసుకొని అటాక్ చేసే ప్రయత్నం చేస్తాయో, ఇక ఆ స్థలాల్లో ఆ సందర్భాల వ్యక్తుల విషయంలో ఇక మెడిసిన్ పనిచేయదు. కేవలం భౌతిక సంబంధించిన సిక్నెస్ ఉంది, భౌతిక సంబంధించినటువంటి రోగం ఉన్నట్లయితే అందులో దుష్టాత్మల ప్రభావం కానీ జోక్యం లేకపోయినట్లయితే మెడిసిన్స్ పనిచేస్తాయి. ఎందుకంటే అది దుష్టాత్మల జోక్యం లేదు, అది నాచురల్గా వచ్చినటువంటి సిక్నెస్ కాబట్టి ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే దురాత్మలు నీ ఒంట్లో ప్రవేశించి నీ ఒంట్లో నివాసం చేసి ఒక అవయాన్ని పాడు చేస్తాయి, ఒక రోగాన్ని కలిగచేస్తాయి, నీ స్పైనల్ వంచేసి నేను బెండ్ చేస్తాయి, లేక నీ కిడ్నీలో కూర్చుంటాయి, లేక నీ లివర్లో, లేక నీ హార్ట్లో ఏదో ఒక చోట కూర్చొని అవి సమస్య కలిగచేసినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తి స్థాయిలో పనిచేయదు. దానికి కేవలం ఏంటంటే విడుదల మాత్రమే కావాలి, విడుదల పరిచర్య కావాలండి. ఈ రోజుల్లో సంఘానికి వచ్చే వాళ్ళు చాలా మందికి సమస్యలు ఉన్నాయి. సో కాబట్టి సంఘానికి వచ్చామా ఇక సమస్యలు నాకేం లేనట్టుగా సంఘ కాపర్లు కానీ సంఘ విశ్వాసులు కానీ నటించొద్దు. ఈ రోజులు ఏంటంటే సంఘానికి వెళ్ళామా, చప్పలు కొట్టేసామా, దేవుణ్ణి ఆరాధించి వచ్చేసామా అని ఆ విధంగా ఉంది. కానీ జనాలు సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంకటాలు, ఎన్నో చోట్లకు వెళ్ళి విసిగిపోయారు. వాళ్ళని వీళ్ళని నమ్మారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళారు, ఎన్నో చోట్లకు వెళ్ళారు, ఏమీ కాలేదు. సంఘానికి జనాలు సమస్యలతో వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని సమస్యల నుంచి విడిపించాలని ఆశపడుతున్నాడు. దయ్యాలు రోగాలు కల్పిస్తే ఆయన స్వస్థ కల్పించి విడిపిస్తాడు. దురాత్మలు సమస్యలు పుట్టిస్తే దేవుడు పరిష్కారాలు కలుగచేసి తన మహిమను కనపరుచుకుంటాడు. దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అందుచేత సంఘంలో ఏంటంటే స్వస్థలు జరగాలండి, అద్భుతాలు జరగాలండి. అది అసలు కొత్త నిబంధన సంఘం అలా ఉండాలి. సంఘం అంటే ఏంది? వచ్చామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామని మాత్రమే కాకుండా దేవుడు సంఘంలో సంచారం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు జనాలతో మాట్లాడాలి, విడిపించాలి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి కన్నీరు కారుస్తున్నారు, మొదలుపెడుతున్నారు, ఎన్నో చోట్లకి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు చావు బ్రతుకుల మధ్యలో ఉంటారు. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు, ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీ సంకటాన్ని దేవుడు చూచి ఉన్నాడు. ఇక నీ సంకటంలో నీకు సాయం చేసి విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. సో కాబట్టి ప్రవచనాత్మక స్వస్థత, విడుదల సంఘాలు కావాలండి. ఒక వ్యక్తి వచ్చేసి నాతో అన్నాడు, మీరు చర్చిలో ఎందుకు డెలివరీ చేస్తారు? చర్చిలో డెలివరీ చేయొద్దు, దానికి సపరేటు సర్వీస్ పెట్టాలి. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు వాక్యం చెప్తుంటే దయ్యం బయటపడితే మార్క్స్ 11వ ఆయన డిస్టర్బ్ కాలేదు. దయ్యం నా మెసేజ్ డిస్టర్బ్ చేస్తావా? నేను ప్రిపేర్ అయిపోయి మొత్తం పెన్ను తీసుకొని రాసుకొని వచ్చి పాయింట్లు అన్నీ ప్రిపేర్ అయ్యి ఎక్సెజీసస్, హోమిలెటిక్స్, హార్మటిక్స్ అన్ని టెక్కులు వాడి వస్తే దయ్యం నువ్వు నా మెసేజ్ డిస్టర్బ్ చేస్తావా అని ఆయన కోపడలేదు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన కంటిన్యూ చేశాడు. వింటున్నారండి? కంటిన్యూ చేశాడు. ఇప్పుడు దయ్యం చర్చిలో బయటపడింది అనుకోండి, ఏం చేస్తారు? ఇక ఎత్తుకుపోయి బయట వేసాను అంటారు. అవునా? అలా ఉండొద్దు. దేవుని యొక్క శక్తి సంఘంలో ఉండాలి, కార్యాలు జరగాలి. ఎందుకంటే దేవుడు కేవలం సింహాసనం మీద మాత్రం కాకుండా జనాల మధ్యలో సంచారం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ స్త్రీని చూడంగానే వెంటనే యేసయ్య తన మెసేజ్ ఆపేసి అమ్మా లేవండి, ఇక నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నామని చెప్పి ఆమె ఏం చేశాడు? చేతులు ఉంచంగానే
ఆయన వెళ్ళి ఎక్కడైతే ఆ స్త్రీ ఉందో ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఏం చేశాడు? ఆ నెత్తి మీద ఏం పెట్టాడు? చేయి పెట్టాడు. వెంటనే చేయి పెట్టంగానే ఏం జరిగింది? ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచేసింది. యేసయ్య చెయ్యి ఆమె మీద పడంగానే ఒంట్లో ఉన్న మంత్ర శక్తులన్నీ కూడా కరెంటు షాక్ వచ్చి గిలగిల కొట్టుకొని వెంటనే బయటకు వచ్చేసాయి. సమస్య పరిష్కారం అయిపోయింది. వెంటనే స్ట్రైట్గా నిలబడింది. ఆమె దేవుని మహిమపరిచింది. ఎస్, నీకున్న సమస్యల వెనుక కొన్ని మంత్రశక్తులు తంత్రశక్తులు పనిచేస్తున్నాయి. ఇక ఈ రోజు నేను కూడా మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా ఏ శక్తులైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఈ రోజు దుశ్శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈ రోజు మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. ఇక ఎన్నాళ్ళ నుంచి అయితే కన్నీరు కాచి ఉన్నారు, మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బేతల్ డబల్ చర్చిలో తన మహిమను, తన శక్తిని, తన ప్రభావాన్ని ఆయన చూపించబోతున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా ఎస్, మీరు గట్టిగా చప్పలు కొడుతుండగా ఈ రోజు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతుంది. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. మీకు అద్భుతం జరుగుతుంది. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. దేవుడు మీ విషయంలో మార్గాలు సరళం చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. వాగిపోయిన పనులన్నీ కూడా జరగబోతున్నాయి. చెప్పండి గట్టిగా, రిసీవ్. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు.